ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులో పసుపు, అలాగే తగినంత ఉప్పు, తగినంత కారం, మసాలా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసుకుని, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చక్కగా వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే మ్యారినేట్ చేస్తుంటేనే కదా మనకి టేస్ట్ బాగుంటుంది. ఇందులో కూడా మనకి లెమన్ కూడా యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ముందుగా ఫస్ట్ ఏదైనా కర్రీ బాగుండాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారం అన్నీ పక్కన పెట్టుకుందాం. మనం 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుందాం ఇందులోని. ఓకే, అలానే లెమన్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందామని చెప్తున్నాం కదా. సో ఇవన్నీ యాడింగ్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని నీట్గా మనం చేత్తో మనం మిక్స్ చేసుకుందాం అన్నమాట. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నట్లయితే చక్కగా ముక్కకి పడుతుంది. ఓకే, ఈ విధంగా మిక్స్ చేసుకుని చూడండి. చక్కగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంటే మసాలా అవ్వచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవ్వచ్చు, సాల్ట్, అలానే అన్నీ ముక్కకి పట్టాలి అంటే ఈ విధంగా కలిపి మనం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనం పక్కన ఉంచినట్లయితే మనం ఏదైతే కర్రీ చేస్తున్నామో అంటే ఫ్రై చేస్తున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుందన్నమాట. ఏ కర్రీ అయినా సరే, చికెన్ కంటే గ్రేవీ అవ్వచ్చు, మనకు ఫ్రై అవ్వచ్చు, ఈ విధంగా మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ చాలా చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మసాలా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, ఈ విధంగా మరాఠీ మొగ్గలు, అలానే మనకి మరాఠీ ఇది ఫ్లవరు, ఇలాచీ తీసుకున్నాము. సో ఇక్కడ మనం పెప్పర్ కూడా తీసుకున్నాము, అలానే మనకి జీలకర్ర కూడా తీసుకున్నాము. సో ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాం చూడండి. అలాగే లవంగి మొగ్గలు ఒక 6 to 7 వరకు తీసుకోవచ్చు. అలానే మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఈ బిర్యానీ ఆకు తీసుకున్నాము. అలానే ఎండుమిర్చి కూడా తీసుకున్నాము. సో ఆల్రెడీ ఇక్కడ మనం ధనియాలు కూడా తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి దాల్చిన చెక్క కూడా తీసుకున్నాం అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎండుమిర్చి ఎందుకు తక్కువ వేసాము అంటే ఇందులో మనం పెప్పర్ తీసుకున్నాం కదా, అందుకని ఎండుమిర్చి కొంచెం తగ్గించాము. సో ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తామంటే మిక్సీ జార్లో వేసి పౌడర్ రూపంలో చేసుకోండి. ఓకేనా, ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేస్తున్నాం చూడండి. చక్కగా నీట్గా పౌడర్ కింద చేసేయాలన్నమాట. ఓకే, చూడండి ఒక్కొక్కటి వేస్తున్నాను. ఈ విధంగా చిన్నగా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేసినా పర్వాలేదు. ఫ్రై చేసుకుంటే కొంచెం లైట్గా ఫ్రై చేయాలి, ఎక్కువ కాదు. కొంచెం పౌడర్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసాం. మన పౌడర్ అయితే రెడీగా ఉంది, పక్కన పెట్టుకున్నాం కదా. సో స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాం ఇప్పుడు. సో మనకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం ఇక్కడ. వేసుకుని మనకి ఆనియన్స్ అవి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తగినంత ఉల్లిపాయలని ఇలా పొడవుగా చీరుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో అందుకనే ఆనియన్స్ని పొడవుగా మనం కట్ చేసుకున్నాము చూడండి ఇలా. ఓకే, సో ఆనియన్స్ మనకి ఏంటంటే మనకి పెద్ద సైజ్ ఆనియన్స్ అంటే ఒక 3 సరిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు నీట్గా. ఓకే, సో ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే కొంచెం వేగాలి, మరి పచ్చివాసన వస్తుంది కదా. సో జనరల్గా అందరికీ తెలిసిందే ఇది. నీట్గా మనం ఫ్రై చేసుకుంటున్నాం చూడండి ఇలా. సో బ్రౌనిష్ కలర్ రావాలి కదా జనరల్గా. కొద్దిగా ఫ్రై అయ్యింది ఆల్రెడీ, మరి కొంచెం ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో బ్రౌన్ కలర్ వస్తే ఇంకా బాగుంటుంది. సో కొంచెం గోల్డెన్ కలర్ బ్రౌనిష్ వచ్చింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసాము, చూస్తున్నారు కదా. సో అది కొంచెం వేగాలి కాబట్టి మనం సెంటర్లో పెట్టి వేపుతున్నాం అన్నమాట. చూస్తున్నారా ఈ విధంగా. సో ఆల్రెడీ బ్రౌన్ కలర్లో వేగిపోయింది కాబట్టి కొంచెం దగ్గర ఉంటే మంచిది, దగ్గరుండి కలుపుతూ ఉంటే మంచిది అన్నమాట, లేదంటే మళ్ళీ మాడిపోతాయి కదా. సో ఈ విధంగా వేపుతున్నాం. ఓకే, సో పచ్చిమిర్చి వేస్తున్నాను ఇక్కడ. మనం ఈ విధంగా కొంచెం పొడవుగా చీరికలుగా చీరేసి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాము. ఓకే, ఇది కూడా కొంచెం లైట్గా వేగుతుంది అన్నమాట. అలానే కరివేపాకు, ఇది కూడా మన కర్రీస్లో చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, చూడండి ఇది కూడా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందాక మనం వేసుకున్నాం కదా, అది ఫ్రై అయిపోయింది. అలానే కరివేపాకు కూడా ఫ్రై అయ్యింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి మనం ఇందాక ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పక్కన రెడీగా ఉంది కదా. ఈ చికెన్ని తీసుకొచ్చి చక్కగా ఒక్కొక్కటి ఈ విధంగా మనం
అప్పుడు చూడండి ఈ విధంగా మనం పెట్టుకున్నాం. ఓకే, ఈ విధంగా. సో ఇప్పుడు చూడండి నీట్గా చాలా అంటే మనకు చక్కగా పీల్చుకుంది కాబట్టి మనకి 45 మినిట్స్ వరకు పక్కన పెట్టేసాం కదా. సో ఇప్పుడు సాల్టు, అలానే కారం, మసాలా ఇవన్నీ చికెన్కి చాలా చక్కగా పట్టి ఉన్నాయి కాబట్టి టేస్ట్ అనేది అద్దరిపోద్ది అన్నమాట, అంత చక్కగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ వేగి ఉన్న ఆనియన్ ఉంది కాబట్టి మనం ఈ విధంగా చికెన్ని కూడా ఆనియన్తో కలిపి వేపుతున్నాం ఇలా. ఓకే, సో నీట్గా వేగుతుంది కదా. ఇలా సిమ్లోనే ఉంచాలి, ఎక్కువ హై పెట్టకూడదు. సో మనం వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు, మనం ఫ్రై అని చెప్పుకున్నాం కదా. కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ మనం వాటర్ అయితే ఇందులో యాడ్ చేసాము. యాడ్ చేసుకొని నీట్గా కుక్ అవ్వడం కోసం మనం పైన ఈ విధంగా క్యాప్ పెట్టేసాము. తర్వాత ఈ హాఫ్ గ్లాస్ ఆఫ్ మనకి వాటర్ వేసుకున్నాం కదా, స్కిన్ చక్కగా మనకి అబ్జర్వ్ చేసేసుకుంది ఈ చికెన్. సో అలానే మనకి ఫ్రై అయిపోయింది కూడా. చూసారా, ఈ మనకి ఏదైతే వేసుకున్నామో వాటరు ఇదంతా ఎవాపరేట్ అయిపోయింది. ఎవాపరేట్ అయిపోయి నీట్గా ఫ్రై అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు టేస్టీగా ఉన్న చికెన్ ఫ్రై అయితే రెడీగా ఉందండి. చాలా చక్కగా ఉంది. యమ్మీ యమ్మీ. థ్యాంక్ యూ సో మచ్.